హరే రామ హరే కృష్ణ. ముందుగా సత్యవతి పరిచయం. శంతన మహారాజు రెండవ భార్య అయిన సత్యవతి నిజాయితీ పరురాలు, మేధావి, నమ్మకస్తురాలు. ఆమె ఎప్పుడూ కూడా తమ రాజ్య ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. కౌరవ మరియు పాండవులకు మహాపితామహురాలు, కురువంశరాణిగా తెలిసిన సత్యవతి ఒకప్పుడు సామాన్య చేపలు పట్టే దాశరాజు కుమార్తె. ఆమె శరీరం చేపల వాసనతో ఉండటం వల్ల మస్తిగ్రంథి అని పేరు వచ్చింది. తన తండ్రికి సహాయంగా సత్యవతి ప్రజలను నదిని దాటించే పనిని చేస్తూ ఉండేది. అలా ఒకరోజు పరాశర ఋషి పడవలో వెళ్తూ ఉండగా ఆమెను ఇష్టపడి, నీ శరీరం నుంచి వచ్చే చేపల వాసనను పోగొట్టి మంచి సువాసనను ఇస్తాను అని, నాకు ఒక పుత్రుడిని ఇచ్చినట్లయితే నీ కన్యత్వం పోదు అని, అందుకుగాను తనకు ఒక పుత్రుడు కావాలని అడగగా సత్యవతి అందుకు అంగీకరించింది. అలా పరాశర ఋషి మరియు సత్యవతికి ఒక కుమారుడు పుట్టెను. వారే వ్యాసుల వారు. ఆయనే మొదటి భాగంలో మహాభారత గ్రంథ రచయితగా మనం చెప్పుకున్న వేదవ్యాసుల వారే. కొన్ని కథల ప్రకారం వేదవ్యాసుల వారు యమునా నది తీరంలో జన్మించినారు అని, మరికొన్ని కథనాల ప్రకారం సేతి మరియు మారీ నదుల సంగమ స్థానంలో పుట్టారని అంటారు. అలా పుట్టిన వెంటనే 12 సంవత్సరాల ప్రాయుడిగా ఎదిగిన వ్యాసుల వారు సత్యవతితో, అమ్మా, నా అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే తప్పక వస్తా అని చెప్పి అడవులలో ఘోర తపస్సు చేయడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి దూరమైన బాధలో ఉన్న శంతన మహారాజు గంగానది తీరాన ఉండగా గంగాదేవి తన పుత్రుడైన దేవవ్రతుని చూపిస్తూ, రాజా, మన కుమారుడు వశిష్ఠ ముని నుండి పవిత్ర గ్రంథ జ్ఞానాన్ని మరియు పరశురాముని వద్ద యుద్ధకళను నేర్చుకున్నాడని చెప్పి దేవవ్రతుని మహారాజుకి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోయింది. పుత్ర సంతోషంతో ఉన్న శంతన మహారాజు కొడుకును కౌగిలించుకొని కలిసి హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత దేవవ్రతుణ్ణి సింహాసనం వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. గంగాదేవి దూరం అయినందుకు బాధగా ఉన్న దేవవ్రతుడిని పుత్రుడినిగా పొందినందుకు సంతోషించాడు. అలా 4 సంవత్సరాల తరువాత గంగాదేవి దూరం అయిన బాధలో ఉన్న శంతనుడు యమునా నది తీరాన ఉండగా పరాశర ఋషి వరం పొందిన సత్యవతి శరీరం నుంచే వచ్చే పరిమళ సువాసనలతో ఉన్న ఆమెను చూసి ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలని కోరగా అందుకు ఆమె తండ్రి అంగీకరిస్తే ఒప్పుకుంటాను అని సత్యవతి చెప్పింది. సత్యవతి తండ్రి శంతన మహారాజుతో వివాహానికి ఒప్పుకున్నాడా లేదా, మరియు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు అన్నది తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తరువాయి భాగముల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు అని మనవి. హరే రామ హరే కృష్ణ.